ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకుడిపైనైతే పవన్ కళ్యాణ్ వేటు వేయడం జరిగింది. అసలు దానికి గల కారణాలు ఏమిటి? అసలు ఈ మధ్య కాలంలో జనసేనలో ఏ చిన్న విషయం, ఏ చిన్న తప్పు జరిగినా వాళ్ళని సస్పెండ్ చేయడం, కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచడం చేస్తున్నాం. మరి ఈయన ఏం చేశారు? అంటే ఈయన ఏం చేశాడు ఇదంతా కూడా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది కూడా ఎట్లా అంటే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, ఎన్నో రేపులు కానీ గ్యాంగ్ రేప్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి పార్టీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించి చాలామంది కూడా రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎట్లా అంటే తప్పు చేసిన వాళ్ళు తన పార్టీలో ఉండొచ్చు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, తన వాళ్ళు సొంత వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పే. సో ఇక్కడ జనసేనకు సంబంధించి రీసెంట్గా మనం అక్కడ ఇంకో కేసు కూడా చూసాం. ఎట్లా అంటే వేరే వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు, గోల్డ్ తీసుకున్నాడు, మోసం చేస్తున్నాడని. ఇప్పుడు రీసెంట్గా తనే బయటకు వచ్చి అసలు ఇలాంటిది ఏది కూడా లేదు, జస్ట్ మా ఇద్దరి మంది కొన్ని డబ్బులకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ అది కూడా మేము కాంప్రమైజ్ అయ్యామని ఆమె కూడా చెప్పింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడనమాట వరపుల తమ్మయ్య. అయితే అక్కడ తన నియోజకవర్గానికి సంబంధించి ఒక అబ్బాయికి రోడ్లో యాక్సిడెంట్ అయింది. సో వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అక్కడ డాక్టర్తోని మాట్లాడించడానికి అక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఫోన్ చేసి ఇక్కడ ఇన్ఛార్జ్కి ఫోన్ కలిపాడు అనమాట. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ నాకు తను ఎవరో తెలియదు, నేను మాట్లాడని రిజెక్ట్ చేసిందంట. సో అప్పుడు ఆయన ఏం చేశాడు, వరపుల తమ్మయ్య జనసేన ఇన్ఛార్జ్ డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి అసలు మీకు తెలివి ఉందా, మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు, ఎట్లా వ్యవహరించాలో తెలియదా మీకు అని ఒక రకరకాలుగా ఎన్నో బూతులు కూడా మాట్లాడడం జరిగిందంట. సో అక్కడ ఉన్న వాళ్ళ హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఇక్కడ దాన్ని అంతా కూడా ఒక వీడియో తీశారు. సో ఆ ఫోన్ కూడా లాక్కొని ఆ వీడియోని కూడా డిలీట్ చేయడం జరిగిందంట. ఏదేమైనప్పటికీ ఒక తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది ముందుకు వెళ్తుంది. సో ఇది ఇంత పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళింది. సో అప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, ఎక్కడ ఇన్ఛార్జ్ అయినా కావండి, ఎవరైనా కావచ్చు, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తప్పని వితిన్ మినిట్స్లో ఆయన మాత్రం పార్టీకి సంబంధించి అన్ని కార్యకలాపాల నుంచి అసలు పార్టీ నుంచే మీకు మీ విధుల నుంచి తప్పిస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అనే విధంగా ఆయనకు మాత్రం నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని క్లియర్గా అందరూ కూడా గమనించాలి. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏదో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కావచ్చు, లేకపోతే ఓన్గా ఏదన్నా బిల్ చేసుకోవడానికి వచ్చాడు, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నప్పటికీ ఆయన మాత్రం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం మాత్రమే రావడం జరిగింది. క్లియర్ అండ్ క్లారిటీగా మనం చాలా ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ సంఘటనే తీసుకోవచ్చు.